హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్వి కోడింగ్ వన్స్ అగైన్. లాస్ట్ వీడియోలో మనం ఒక బటన్ని క్లిక్ చేసినప్పుడు వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, కానీ మన యూఐలో రెండర్ అనేది అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం అది యూఐలో ఎందుకు రెండర్ అవ్వట్లేదు, దాన్ని ఎలా ఫిక్స్ చేద్దాము అనేది చూద్దాం. సో దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే రియాక్ట్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాన్నే మనం రియల్ డామ్ వర్సెస్ వర్చువల్ డామ్ అని చెప్పేసి అంటాం. ఈ డామ్ అంటే ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటే ఏంటంటే, మీరు ఇక్కడ ఒక ట్రీ టైప్ ఒక స్ట్రక్చర్ని చూస్తున్నారు కదా, దీన్ని డామ్ అని చెప్పేసి అంటారు. మనకు వెబ్సైట్లో కనిపించే ఎవ్రీ స్క్రీన్ ఈ డామ్ స్ట్రక్చర్లోనే ఉంటుంది. బట్ మనకు యూఐలో క్లీన్గా కనిపిస్తుంది, కానీ ఇంటర్నల్గా మనకి ఈ విధంగా వెబ్సైట్ అనేది డామ్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో ఈ డామ్కి ఆ వాల్యూ అప్డేట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే, ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. సో నార్మల్గా మనకి బ్రౌజర్లో కనిపించే ఉండే డామ్ని మనం రియల్ డామ్ అని చెప్పేసి అంటాం. సో మనం ఏదైనా చేంజెస్ చేయాలి అంటే ఆ రియల్ డామ్లో చేంజెస్ చేస్తేనే మనకి యూఐలో కనిపిస్తుంది. మనం అప్లికేషన్లో ఎన్ని చేంజెస్ చేసినా ఆ చేంజెస్ ఈ రియల్ డామ్ని ఎఫెక్ట్ చేయకుంటే మనకి యూఐలో ఎలాంటి చేంజ్ కనిపించదు. అందుకే మనం లాస్ట్ వీడియోలో మన ఇంక్రిమెంట్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది, కానీ అది యూఐలో మనకి డిస్ప్లే అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే, మనం అక్కడ రాసిన స్టేట్మెంట్ 20 టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు మన ఇంక్రిమెంట్ వాల్యూ చేంజ్ అవుతుంది, బట్ రియల్ డామ్లో ఉన్న ఇంక్రిమెంట్ వాల్యూని చేంజ్ చేయట్లేదు. అందుకే మనకి యూఐలో డిస్ప్లే అవ్వట్లేదు. సో దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి అంటే, ఫస్ట్ వర్చువల్ డామ్ అంటే ఏంటో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఈ వర్చువల్ డామ్ అంటే ఏంటంటే, రియాక్ట్ ఒక కాపీని క్రియేట్ చేసుకుంటుంది. బ్రౌజర్లో మనకి ఒక డామ్ ఉంటుంది, దాన్ని మనం రియల్ డామ్ అని చెప్పేసి అంటాం. అండ్ రియాక్ట్ ఏం చేస్తుందంటే, ఆ రియల్ డామ్ని కాపీ చేసి తన దగ్గర ఉంచుకుంటుంది. దాన్నే మనం వర్చువల్ డామ్ అని చెప్పేసి అంటాం. సో ఈ వర్చువల్ డామ్ ఏం చేస్తుందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో ఒక వెబ్సైట్ రెండర్ అవ్వగానే మనకి రియల్ డామ్లో ఇనిషియల్ వాల్యూస్ అన్ని డిస్ప్లే అవుతాయి. అలా అవ్వగానే రియాక్ట్ ఏం చేస్తుందంటే, వర్చువల్ డామ్ని క్రియేట్ చేసుకొని ఆ రియల్ డామ్ మొత్తాన్ని కాపీ చేసుకొని వర్చువల్ డామ్ దగ్గర ఉంచుకుంటుంది. వన్స్ ఈ వర్చువల్ డామ్ రియాక్ట్ దగ్గర ఉన్న తర్వాత యాజ్ అ రియాక్ట్ డెవలపర్ ఆర్ యూజర్ చేంజెస్ చేస్తాడు. దేనికి చేంజెస్ చేస్తాడు? డైరెక్ట్ రియల్ డామ్ కి చేంజెస్ చేయకుండా వర్చువల్ డామ్ ని మాత్రమే చేంజ్ చేస్తారు. సో ఈ వర్చువల్ డామ్ చేంజెస్ జరిగిన తర్వాత రియాక్ట్ రియల్ డామ్ ని మ్యానిపులేట్ చేస్తుంది. బట్ మనం ఏం చేయాలంటే, వన్స్ మనం వర్చువల్ డామ్ని చేంజ్ చేసేటప్పుడు రియాక్ట్కి వర్చువల్ డామ్ని చేంజ్ చేస్తున్నాము అని చెప్పి రియాక్ట్కి మనం అర్థమయ్యేలాగా చెప్పాలి. సో ఇది ఎలా చెప్దాము అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బట్ ఇప్పుడేంటి, ఈ వర్చువల్ డామ్ కాన్సెప్ట్ అనేది ఒకసారి క్లియర్గా అర్థం చేసుకుందాం. సో వన్స్ మనం చేంజెస్ చేసి ఈ చేంజెస్ వర్చువల్ డామ్కి కనుక మనం చేంజెస్ చేస్తే అప్పుడు రియాక్ట్ ఏం చేస్తుందంటే, రియల్ డామ్ని అండ్ వర్చువల్ డామ్ని కంపేర్ చేస్తుంది. ఎందుకు కంపేర్ చేస్తుందంటే, రియల్ డామ్లో ఏమేం ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ వర్చువల్ డామ్లో ఏమేం ఎలిమెంట్స్ చేంజ్ అయ్యాయి అనేది కంపేర్ చేసి రియాక్ట్ ఏం చేస్తుందంటే, ఓన్లీ చేంజ్ అయిన వాటిని మాత్రమే తీసుకెళ్ళి రియల్ డామ్లో అప్డేట్ చేస్తుంది. దీన్నే డామ్ వర్సెస్ వర్చువల్ డామ్ కాన్సెప్ట్ అని చెప్పేసి అంటారు. సింపుల్, రియల్ డామ్ని రియాక్ట్ కాపీ చేసి తన దగ్గర ఉంచుకుంటుంది, దాన్ని మనం వర్చువల్ డామ్ అని చెప్పేసి అంటాం. మనం చేసే ఎవ్రీ చేంజ్ వర్చువల్ డామ్కి మాత్రమే చేస్తాం. వన్స్ మనం చేంజెస్ వర్చువల్ డామ్కి చేసిన తర్వాత రియాక్ట్ ఇంటర్నల్గా ఈ వర్చువల్ డామ్ని రియల్ డామ్ తోటి కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసినప్పుడు ఫర్ సపోజ్ 2 వాల్యూస్ ఆర్ 2 హెడర్ వాల్యూస్ చేంజ్ అయ్యాయి అనుకుందాం. సో అప్పుడు రియాక్ట్ ఓన్లీ ఆ హెడర్ వాల్యూస్ మాత్రమే రియల్ డామ్ లో చేంజ్ చేస్తుంది అండ్ మిగిలిన అప్లికేషన్ యాజ్ ఇట్ ఈస్ డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. ఇలా ఓన్లీ చేంజెస్ ని మాత్రమే రిప్లేస్ చేయడం వల్ల మనకి టైం అనేది తక్కువ పడి రియాక్ట్ అప్లికేషన్ చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది. సో ఈ రీజన్ వల్లనే రీసెంట్ టైమ్స్ లో రియాక్ట్ చాలా పాపులర్ అయ్యి. సో దీన్నే మనం డామ్ వర్సెస్ వర్చువల్ డామ్ కాన్సెప్ట్ అని చెప్పేసి అంటారు. ఎవ్రీ రియాక్ట్ ఇంటర్వ్యూలో ఈ డామ్ అండ్ వర్చువల్ డామ్ గురించి మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, డామ్ వర్సెస్ వర్చువల్ డామ్ కాన్సెప్ట్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ వర్చువల్ డామ్ ని ఎలా మ్యానిపులేట్ చేయాలి అండ్ మన చేంజెస్ ని యూఐలో ఎలా డిస్ప్లే చేయాలి అనేది చూద్దాం. సో ఆ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.